తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరుగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట మున్సిపాలిటీలో 45వ వార్డుకు సంబంధించి గండూరి భావని కృపాకర్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు మాజీ కౌన్సిలర్గానే పదవి బాధ్యతలు చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ పోటీ చేయడం జరిగింది. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు 45వ వార్డులో వీళ్ళకి ఎలాంటి ప్రజల నుండి స్పందన సపోర్ట్ వస్తుందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీకు 45వ వార్డు నుంచి ఆల్రెడీ మీరు ఇంతకుముందు 2 సార్లు కౌన్సిలర్గా పోటీ చేసి ఇప్పుడు హ్యాట్రిక్గా పోటీ చేయబోతున్నారు. ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది? మేము ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మీరు రావాల్సిన అవసరం లేదు, ఇక మీకు ఆల్రెడీ ఓట్ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరు కూడా విజ్ఞత కలిగిన వాళ్ళు కాబట్టి మీకు ఓటు వేస్తారు. ఎందుకంటే మీరు చేసినటువంటి 10 సంవత్సరాలు మేము దగ్గరుండి చూసినామని చెప్తున్నారు, అందుకే మాకు ఓటు వేస్తామని చెప్తున్నారు. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే మాజీ మంత్రులు గుంటగల్ల జగదీష్ రెడ్డి గారు అండ్ ప్రధానంగా చూసుకున్నట్టయితే మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ పెద్దల నాయకుల నుంచి కానీ మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? మా ప్రీతమ నాయకులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుంటగల్ల జగదీష్ అన్న గారు మా యొక్క వార్డులో పర్యటిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. మాకు అండదండగా మా యొక్క నాయకులు అందరినీ కూడా సూర్యాపేట నాయకులందరినీ కూడా మా వార్డుకి పంపిస్తున్నారు. వారు మా వార్డునే కాదు ప్రతి వార్డును కూడా క్షుణ్ణంగా పర్యవేక్షించి వారు చూస్తున్నారని తెలియజేస్తున్నాను. సో ఆల్రెడీ మీరు ఇక్కడ 2 సార్లు మీరే కంటిన్యూషన్గా కౌన్సిలర్గా గెలుస్తున్నారు. ఇప్పుడు 3వ సారి కూడా మళ్ళీ హ్యాట్రిక్గా 3వ సారి కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఇంకా ప్రధానంగా ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు? మేము మా యొక్క వార్డులో ప్రతి రోడ్ మీద సీసీ కెమెరాస్ పెట్టించాలనుకుంటున్నాము. అదేవిధంగా మేము మహిళల ఉపాధికి ఆల్రెడీ మన మొగ్గం వర్క్ మరియు కుట్టు మిషన్ కార్యక్రమాన్ని మేము ఒక 400 మహిళలకి మేము ఆల్రెడీ నేర్పించాము. అదేవిధంగా ఇంకా వారి స్వయం ఉపాధికి గాను బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్ కోర్సు, యువతకి కంప్యూటర్స్ కోర్సు కూడా తీసుకురావాలనుకుంటున్నాము. మన యొక్క వార్డుని డెవలప్మెంట్ ప్రతి సీసీ రోడ్డు కానీ మరియు కాలువలు కానీ మేము ప్రతిదీ డెవలప్మెంట్ చేస్తామని తెలియజేస్తున్నాను. మేము గత 8 సంవత్సరాల నుండి పరిశుద్ధ నీటిని మేము ఉచితంగా మా వార్డు సభ్యులందరికీ కూడా అందిస్తున్నాము. వార్డు మంచినీటిని, ఎందుకంటే మొదట తాగునీరు చాలా ఇంపార్టెంట్. మా వార్డు ప్రజలందరికీ కూడా మేము తాగునీరు గత 8 సంవత్సరాల నుంచి ఇస్తున్న విషయం తెలియజేస్తున్నాం. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే సూర్యాపేటలో 48 వార్డులో కల్లో 45వ వార్డు అనేది చాలా 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 కీలకమైన హాట్ కేక్ వార్డుగా మారింది. ఎందుకంటే మీరు తెలుసు, ఇంతకు ముందు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో మీరు ఎంత కీలక పాత్ర వహించారు. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి మీరు సహాయశక్తులు మీరు ప్రయత్నం చేశారు. సో ఇలాంటి ప్రభావం మీద ఈ వార్డు మీద ఎక్కువ డబ్బు ప్రభావం ఎక్కువ ఉన్నది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. సో అలాంటి డబ్బు ప్రభావం తోటి వస్తే మీ ప్రజలు ఏమైనా డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ప్రజలకి తెలుసు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయద్దని. ఈరోజు ధన ప్రవాహంతో ప్రతి ఒక్కరు లొంగలు. ఎందుకంటే మేము చేసినటువంటి సర్వీస్ వారు గమనిస్తున్నారు. కావున ఎవరు ఒక్క ఓటుకి ₹1,00,000 ఇచ్చినా కూడా అది మాకే వాళ్ళు ఓటు వేసి నెంబర్ 1కి కారు గుర్తుకి గండూరి పావానికి ఓటు వేస్తామని ముక్త కంఠంతో చెప్తున్నారు. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే మీ గురించి అందరికీ తెలుసు, మీరు మీ ఇంట్లో కంటే ఎక్కువ వార్డులోనే ఉంటారు, మీ ఫ్యామిలీ కంటే ఎక్కువ మీ వార్డునే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ఎప్పుడు కూడా వార్డులోనే ఉంటారు. సో ఇప్పుడు పోటీ చేయడం అనేది ఎట్లా అనిపిస్తుంది? మాకు వాస్తవంగా అసలు ఇది పోటీ లెక్క అనుకోవట్లే. నేను ఏ రోజున కూడా కొంచెం కూడా నా ఫేస్లో టెన్షన్ ఫీలింగ్ లేదు. ఎందుకంటే నేను పని చేసిన 10 సంవత్సరాలు వాళ్ళకి అందరికీ తెలుసు. కాబట్టి ఎవరింటికి పోయినా కూడా వారు మీకే ఓటు వేస్తాం, వాళ్ళందరూ వస్తుంటారండి, వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఉండరు, శాశ్వతంగా ఉండరని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళు స్థానికులు కాదు. నా మీద పోటీ చేసిన వారు ఎవరి ఇల్లు కూడా మన 45వ వార్డులో లేదు. కాబట్టి మేము ఒక్కడమే స్థానికులు ఈ వార్డుల నుంచి. సో మీరు చెప్పండి అన్న, మీరు ఇప్పుడు ఈ వార్డులో కృపాకర్ గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు కూడా మాజీ కౌన్సిలరు, చాలా పెద్ద నాయకులు, మీ సలహాలు, మీ అనుభవాలు, మీ సపోర్టు ఎలా ఇస్తున్నారు? సేమ్ టైం మళ్ళీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది కృపాకర్ గారికి? ముఖ్యంగా గౌరవనీయులు మన మాజీ మంత్రి మన ఎమ్మెల్యే గారు 48వ వార్డులలో ఫస్ట్ వార్డు డిక్లేర్ చేసింది 45వ వార్డు. అది ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి మాత్రం ఎటువంటి దానికి లోటు లేదు. అసలే
ప్రతి సందులో కానీ ప్రతి వార్డు మొత్తం అభివృద్ధి చేసిండు మనకు పావని కృపాకర్ గారు. రెండోది ఏంటంటే వారు 10 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు ఇట్లా ఫ్రీ ఇస్తున్నారు, పుట్టు మిషన్ అవన్నీ కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే అసలు ఇది చేయలేదు అనేది ఆ పదం రావట్లే. 48వ వార్డులో ఫస్ట్ వార్డు 45వ వార్డు ఒక్కొక్కరు భయపడుతుండు. 45వ వార్డు అరే వారు ఏంది ఇది ఇట్లా చేస్తున్నారు, మనం కూడా చేయాలి, మనకు ఆసక్తి లేదుగా, ఎట్లా చేయాలి అంటే ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీరేందంటే 45వ వార్డులో స్థానికంగా వండుకుండా వీళ్ళు కాదు, వీళ్ళ తాతగారు కానీ వీళ్ళ నాన్నగారు కానీ వీళ్ళ బాబాయిలు కానీ అందరు రాజకీయంలో ఉండేటోళ్ళే కాబట్టి రాజకీయ అవగాహన కూడా వీరికి ఉంది క్షుణ్ణంగా. ఈ 10 సంవత్సరాల నుంచి ఇంకా ఆరితేరు ఉంది. దాంతో బట్ అందరు మా వార్డు ప్రజలు అందరూ ముక్త కంఠంగా అసలు ఏం చేయాలి, ఏం సంగతి ఏంది, ఎవడు వచ్చినా మనం ఎవరికి లొంగొద్దు, పైసలకు కానీ దానికి కానీ దేనికి లొంగొద్దు. ఓటు వేసేది మాత్రం కారు గుర్తుకేద్దాం, మనం సమస్య లేదు. ఇంకోటి ఏంటంటే మనకు స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్. పార్టీ అధికారం పైన ఉంటే ఉండొచ్చు కానీ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏ బాధ చెప్పుకోవాలన్నా కృపాకర్ గారి ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గర పోవచ్చని ఒక ధీమా మా ప్రజల నుండి, మా వార్డు వాళ్ళ నుండి బ్రహ్మాండంగా వారు మనోధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతి గడప ఎవడైతే ఇంతవరకు అయితే ఏమని అంటలేరు, అందరూ ఓటేసి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ కొట్టియాలని చెప్పి ఎమ్మెల్యే గారికి ఎట్లయితే హ్యాట్రిక్ కొట్టించారో అలాగే పావని కృపాకర్ గారికి కూడా అట్టే హ్యాట్రిక్ కొడతామని చెప్పి ప్రజలు ముక్త కంఠంగా అంటారు. దీని విషయంలో మాత్రం ఫస్టే ఇప్పుడే చెప్తున్నా, కంగ్రాట్స్ తమ్మి, ఇంకా భవిష్యత్తులో మీరు ఎదగాలి ఇటువంటి కాబట్టి అందరు మా వార్డు నాయకులు కానీ, సూర్యాపేట నాయకులు కానీ, మేము కానీ బండారు రాజు అప్పన్సీన్ గారు అందరు కలిసి అంటే ముఖ్యులు అందరు కలిసి మేము తిరుగుతున్నాం. అంటే వారి మనస్తత్వం, వారి వ్యవహారం పద్ధతి, వారు చేసిన కృషి అందరికి తెలుసు. కాబట్టి మేము సరే మాకు వేరే వార్డు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు, నాకు బండారాజుకి ఇచ్చారు. కానీ ముఖ్యంగా ఈ వార్డు ఏంటంటే మాకు సూర్యాపేటనే హాట్ అన్నట్టు అభివృద్ధిలో. ఓకే, థ్యాంక్ యూ. సో అన్న అప్పన్సీన్ అన్న గారు కూడా ఉన్నారు మనతో పాటు. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది? చాలా అద్భుతంగా ఉన్నది. నాకు తెలిసి సూర్యాపేటలో కానివ్వండి, మొత్తం జిల్లాలో కానివ్వండి, ఫస్ట్ గెలిచే వార్డు ఏంటంటే 45వ వార్డు సూర్యాపేటలో గండూరి పావని గారే. ఇక దీన్ని రాసి పెట్టుకోవాలంతే. నేను ఇప్పుడే తిరుగుతున్నాను, ఈ రోజు ఏం రాలేదు, ఈ రోజే తిరుగుతున్నాను. చాలా మంచిగా ఉంది. మీరు అడగొద్దండి, ఎందుకు అడుగుతున్నారు మీరు అని అడుగుతున్నారు జనం. వారు చేసిన అభివృద్ధి అనుకోండి, వాళ్ళు చేసిన పబ్లిక్తో రిలేషన్ అనుకోండి. 365 రోజుల్లో 300 రోజులు వారు జనంతోనే ఉంటారు. ఎక్కడ ఉంటారా? ఎక్కడ ఉంటారు? ఎవరు ఉంటారు? వాస్తవానికి కూడా ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్గా గెలుస్తారేమో అని కొంచెం డబ్బు ప్రభావం ఎక్కువ చేసేటట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వార్డులో కూడా డబ్బు ప్రభావం పనిచేస్తే ఇంతకంటే నీచమైన సంస్కృతి అయితే ఇంకోటి ఉండదు. కంపల్సరీ జనం గుర్తిస్తారు, కంపల్సరీ వారిని గుర్తించారు. ఇప్పుడు కంపల్సరీ గెలుస్తారు, 100% గెలుస్తారు. వారు వైస్ చైర్మనా అనేది తర్వాత మంత్రి గారు డిసైడ్ చేస్తారు. ఓకే అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉంది సపోర్ట్, ఎట్లా ఉంది ప్రజల నుండి, ఎలాంటి స్పందన ఉంది? సో ఖచ్చితంగా సూర్యాపేట 48 వార్డులు కాదు, సూర్యాపేట జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీలు కూడా భారీ మెజార్టీతోనే గండూరు పావని కారు గుర్తు కోటేసి గెలిపించి ఈ వార్డు ప్రజలు, ఈ వార్డు ఓటర్లు జగదీష్ అన్న గిఫ్ట్గా ఇస్తున్నాం. ఎందుకంటే ఈ ఉన్న వార్డులో 700 కుటుంబాలలో కూడా ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ సభ్యునిగా ఉన్నారు వాళ్ళు. అందుకే కుటుంబ సభ్యుని ఓడించుకోవడానికి ఎవరు కూడా లేరు ఇక్కడ. ఖచ్చితంగా ఎంత డబ్బు ప్రభావం కూడా మా వార్డు మీద పనిచేయదు. ఖచ్చితంగా మేము దగ్గరుండి భారీ మెజార్టీ ఇచ్చి జగదీష్ అన్నకు గిఫ్ట్ ఇస్తాం. ఓకే సార్, సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీ యొక్క 45వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ప్రజలారా, మీరు ఈరోజు ఓటు వేయమని ప్రతి ఒక్క ప్రధాన పార్టీల నుండి కూడా అందరూ వస్తుంటారు. మీరు చూడండి ఒకసారి, ఎవరు ఓటు వేసి గెలిపిస్తే వారు మనకి 5 సంవత్సరాలు 365 రోజులు 24 గంటలు పనిచేస్తారు అని ఆలోచించండి. ఆలోచించి చక్కని నిర్ణయం తీసుకోండి. నేను నాకే వేయమని చెప్పడం లేదు, కేవలం పని చేసే వ్యక్తికే వేయమని చెప్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, గుర్తుకే